పరిస్థితులు ఈ రకంగా ఉంటాయని చెప్పి ముందు నుంచి హెచ్చరిస్తూ ఉన్నా. తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కనీసం 10% కూడా పంట పండించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనకాపల్లి జిల్లా లేదు. అందుకే కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం ఒక్క అనకాపల్లి కాదు, రాష్ట్రం యావత్తు ఈరోజు కరువు రాష్ట్రంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద చర్యలు ఉండవు, మాటలు ఉండవు. మళ్ళీ నిన్న దేనికో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయన, నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది అంటున్నాడు. ఏం మంచి చేసావు నీకు కిక్ రావడానికి? నిన్న వారు మాట్లాడుతూ నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది, ఏం మంచి చేశారని కిక్ వచ్చింది? పక్కన ఉన్నటువంటి మీ సీఎం రమేష్ పక్కన ఉన్నటువంటి పంచదారుల కొండను తవ్వేసినందుక మీకు కిక్ వచ్చింది? లేదా పక్కన ఉన్నటువంటి మీరు వచ్చినటువంటి మాడుగుల పక్కన ఉన్నటువంటి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అమ్మకానికి పెట్టినందుక మీకు కిక్ వచ్చింది? లేదా పక్కన ఉన్నటువంటి మా గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రైతులకి కట్టాల్సినటువంటి 36 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రాంతానికి వచ్చి కనీసం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా ఉన్నందుక మీకు కిక్ వచ్చింది? విశాఖపట్నంలో ఎకరం భూమిని 99 పైసలకి ఇచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచిపెట్టినందుక మీకు కిక్ వచ్చింది? లేదా మీ కొడుకు తోడలైనటువంటి గీతం అధినేత అయినటువంటి భరత్ 5,000 కోట్ల రూపాయలు భూమిని కబ్జా చేసినందుక మీకు కిక్ వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు దేనికి కిక్ వచ్చింది చెప్పండి? లేదా విశాఖపట్నంలో ఆ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ కట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఒక భవిష్యత్తుని ఇద్దాం, వారికి బ్రతుకు తెరువు చూపించేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి 200 కోట్ల రూపాయలు పెట్టి పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి మత్స్యకారులు కడుపు కొట్టినందుక మీకు కిక్ వస్తుంది చంద్రబాబు నాయుడు? చెప్పండి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతానికి అన్యాయం చేసి, లేదా ఈరోజు పోలవరం ప్రాజెక్టులో 45 మీటర్లు ఉండాల్సినటువంటి నీటి మట్టాన్ని ఈరోజు 41 మీటర్లు ఉంటే చాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మీరు ఒప్పుకొని వచ్చి అసలు ఆ 41 మీటర్ల కాంటూర్లో మీరు వాటర్ నిలబెడితే అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటువంటి ప్రాజెక్టే అసలు లేనట్టు. అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మీరు వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు 41 మీటర్లకు మీరు ఒప్పుకొని వస్తే వ్యవసాయం పరంగా, ఇరిగేషన్ పరంగా, మైనింగ్ పరంగా, ఆరోగ్యం పరంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తు అన్నీ కూడా మీరు నాశనం చేసి నాకు కిక్ వస్తుంది అంటే దేనికి వస్తుంది కిక్ మీకు? సో ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మళ్ళీ నిన్న వారు మాట్లాడుతూ చెత్త నుండి కరెంటు తీస్తాను లేదా ఇంకేదో చేస్తాను, పాపం చిన్నపిల్లలను తీసుకొని వచ్చి మాట్లాడిస్తున్నారు. ఎప్పుడైనా మీ బ్రతుక్కి మీరు 95 నుంచి 4వసారి ముఖ్యమంత్రి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక 9 సంవత్సరాలు, ఇప్పటికి దాదాపు 7.5 సంవత్సరాలు. ఎప్పుడన్నా మీరు ఇటువంటి సభలో సమావేశాలు పెట్టినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మాట్లాడించినటువంటి సందర్భం మీ జీవితంలో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉందా? నిన్న వచ్చి ఇంగ్లీష్లో పిల్లలు మాట్లాడుతూ ఉంటే పొంగిపోతున్నావు. నీ ఆలోచన కాదు, మీ తాలూకా నిర్ణయాల వల్ల కాదు వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అక్కడ